రెండు, ఒకటి పార్టీ పరంగా సోషల్ మీడియాలో మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. సిబిఎన్ ఫౌండేషన్ ద్వారా కూడా సోషల్ మీడియాలో ఇంటరాక్టివ్ ఐడియాస్కి, నాలెడ్జ్ అండ్ టెక్నాలజీకి మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. సో దట్ యూ కెన్ లెర్న్, యూ కెన్ కాంట్రిబ్యూట్. అదే సమయంలో మీరు ఐడియాస్ ఇవ్వచ్చు, లేకపోతే మేము ఇచ్చే ఐడియాస్ మీరు తీసుకోవచ్చు. రెండు వర్కౌట్ చేద్దాం. రెండు పార్టీ ఫౌండేషన్ రెండు తీసుకుందాం. మీరు కూడా నేను ఇంత ముందే చెప్పాను, 1 hour మీరు కూడా మీకోసం 24 గంటలు పనిచేసిన మిమ్మల్ని మీరు ఎంపవర్ చేసుకోవడం కోసం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఒక 1 hour మీరు టైం ఇవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ విలేఖ్య గారు యుఎస్ నుంచి మాట్లాడగలరండి? యా షూర్ అండి. నమస్తే సార్, నా పేరు విలేఖ్య, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా అండి, కాలిఫోర్నియా. ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. తోటి సోదరులు అందరూ చెప్పినట్టు మీరు సీఎంగా లేని లోటు అయితే మాకు సుస్పష్టంగా కనిపిస్తుందండి. మీరు ఉండుంటే అసలు ఈ రోజున ఈ డిజాస్టర్ని ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళో నేను టోటల్గా ఊహించుకోగలను. ఇండియాలో మాది కృష్ణా జిల్లా అండి, పనమలూరు నియోజకవర్గం, కానూరు గ్రామం. అయితే మా కానూరు పక్కన కాలువ గట్లు చాలా ఉన్నాయండి. అక్కడ వచ్చేసి బిలో పవర్టీ లైన్ పాపులేషన్ చాలా ఎక్కువ. వాళ్ళు వచ్చేసి నిత్యావసర సరుకులు కానివ్వండి, అసలు 2 పూట్ల తిండికే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది సార్. చాలా వరకు రేషన్ బియ్యం అయితే అసలు చాలా అధ్వానంగా ఉంది, తినటానికి పనికి రావట్లేదు. బేసిక్ నెసెసిటీస్ ఫుల్ఫిల్ అవునంత కాలం జనాలు రోడ్ల మీదకి వస్తూనే ఉంటారు సార్. అలానే ఒక రెడ్ జోన్ ఏరియా కూడా ఉందండి కానూరులో, సనత్ నగర్ అని చెప్పేసి. కూరగాయల బళ్ళు అవి వేరే వేరే చోట్లకంతా బాగానే వెళ్తున్నాయి, కానీ అటువైపు అయితే అసలు వెళ్ళటానికి వాళ్ళు కూడా భయపడుతున్నారు. సో అండ్ ఈ బిలో పవర్టీ లైన్ వచ్చేసి వాళ్ళకి పర్చేసింగ్ పవర్ ఉండదు కాబట్టి అటు వెళ్ళట్లేదు. మాకు తెలిసినంత వరకు ఒక 10 ఫ్యామిలీస్ని అట్లా హెల్ప్ చేయగలుగుతున్నాం, కానీ దట్ ఈస్ నాట్ స్కేలబుల్ సార్. సో మన పార్టీ ద్వారా కానివ్వండి, లేదు గవర్నమెంట్ మీద ప్రెషర్ తెప్పించి కానీ అలాంటి వాళ్ళని మనం ఆదుకోవాలండి. మీరు ఏ పిలిపించినా సరే మేము సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం సార్. అలానే ఇక్కడ కాలిఫోర్నియాలో సియాటిల్ తర్వాత వెంటనే ఇక్కడ కాలిఫోర్నియాలో మార్చి 16 నుంచి లాక్డౌన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇళ్లలోనే ఉంటున్నాం, ఎవరూ బయటికి వెళ్ళట్లేదు. కేసెస్ వస్తున్నాయి, బట్ స్టిల్ గ్రోత్ రేట్ చాలా తక్కువ ఉంది కంపారిటివ్గా న్యూయార్క్తో కంపేర్ చేసుకుంటే మాకు ఇక్కడ. థ్యాంక్ యూ అమ్మా. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మీ కన్సర్న్ ఏదైతే కానూరులో మీరు చెప్పింది వాస్తవం. రైస్ కూడా సరైన రైస్ ఇవ్వడం లేదు, న్యూ రైస్ ఇవ్వడం, మగ్గిపోయిన రైస్ ఇవ్వడం, ఇవి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇండ్లలోనే ఉంటున్నారు, కనీసం మినిమం సపోర్ట్ కూడా లేకుండా బాధపడుతున్నారు. మనం కూడా చేయాలంటే మ్యాక్సిమం చేస్తున్నాం, కానీ ఆనడం లేదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క ఊర్లో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అందుకనే మొత్తం కూడా వీలైనంత వరకు పిలిపిస్తున్నాం. మన పార్టీ వాళ్ళు కూడా ఎంతవరకు ఆదుకుంటున్నారు. ఇంకొక పక్క బయట వాళ్ళు రావడానికి కూడా ఇంత మురుపారిగా ఫ్రీగా రావడానికి కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇండస్ట్రీస్ క్లోజ్ అయినాయి. చాలా వరకు వాళ్ళ యొక్క ఫ్యూచర్ వాళ్ళకే అన్సర్టనిటీ వచ్చింది. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఏది ఏమైనా విల్ కంటిన్యూ టు హెల్ప్ దెమ్. మనం ఎప్పటికప్పుడు ఆలోచిద్దాం, హెల్ప్ చేయడానికి అన్ని విధాలు ప్రయత్నించేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా ప్రెషర్ పెడుతున్నాను. ఇప్పుడు ఉదాహరణకు ఒక 5,000 రూపాయలు ఇవ్వాలి, అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేయాలి, ఇన్సూరెన్స్ బీమా ఇవ్వాలి. అదే సమయంలో ఏవైతే రైతులు పండిన పంటల హార్టికల్చర్ కానీ, అక్వాకల్చర్ కానీ, పౌల్ట్రీ కానీ మొత్తం దెబ్బతిన్నారు, వాళ్ళని ఆదుకోవాలి. ఇలాంటి డిమాండ్స్ పెట్టి ఇండ్ల దగ్గరనే ఉండే ప్రజాప్రతినిధులు ఎవ్రీ డే ఒక 10 మంది 20 మంది నిరాహార దీక్షలు చేస్తున్నారు 12 గంటలు. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏమి పట్టించుకోవడం లేదు. ఢిల్లీ అయితే ఒక 5,000 రూపాయలు ఇచ్చారు. కేరళ ప్రభుత్వం ఒక 30 ఐటమ్స్తో కలిసి ఒక ప్యాకేజ్ ఇంటింటికి ఇచ్చారు. వాళ్ళు అక్కడ అందుకనే కంట్రోల్ చేయగలుగుతున్నారు. మీరు అన్నట్టు ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. రాబోయే రోజుల్లో గవర్నమెంట్స్ కానీ ఫెయిల్ అయితే ప్రజలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి రైట్స్ కానీ, దోపిడీలు కానీ ఇవి కూడా చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఏదేమైనా మనం కూడా ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం, వాళ్ళని ఆదుకోవడం చేయాలి, చేద్దాం. థ్యాంక్ యూ అమ్మా.
నెక్స్ట్. చంద్ర గారు యుఎస్ నుంచి మాట్లాడగలరండి? తప్పకుండా అండి. నమస్తే అండి, నేను చందు నంగినేని అండి, లాస్ ఏంజలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఒరిజినల్ గా కూడా మేము అమరావతి ఏరియా అండి, కృష్ణాయపాలెం దగ్గర నుంచి. ఇది ఇన్ని రోజుల నుంచి మరి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్న ఎన్ఆర్ఐస్ గురించి కనీసం ప్రస్తుత గవర్నమెంట్ ఆలోచించడం కానీ, ఒక మెసేజ్ పంపిద్దాము అన్న ఆలోచన కానీ చేయకపోవడం దురదృష్టం. అదృష్టవశాత్తు మీరు అందరు ఎన్ఆర్ఐలతో మాట్లాడటం, ఒక ధైర్యం ఇవ్వటం అనేది వి రియల్లీ అప్రిషియేట్ అండి. థ్యాంక్ యూ. మా కాలిఫోర్నియాలో మేము దీన్ని కంట్రోల్ చేయగలగటానికి కారణం లాక్డౌన్ అండి. ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్స్ ఇన్ యుఎస్ టు ఇంప్లిమెంట్ సోషల్ డిస్టెన్సింగ్. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ లో కూడా అది ఇంకా కొద్దిగా ఎక్కువగా జరగాలి అని అనిపిస్తుంది. అలానే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే, మేము అది పార్టీ తరఫున కానివ్వండి, ఊళ్ళల్లో కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లాంటివి చేద్దామన్నా కూడా గవర్నమెంట్ దాన్ని అడ్డుకోవటం, దానికి పర్మిషన్స్ కావాలి అని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అది మీరు కొద్దిగా పిలుపునిచ్చి అది పూర్ పీపుల్ కి ఆంధ్రాలో ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగేట్టు జరగాలనేది మా కోరిక. అలానే ఇంకో విషయం అండి, ఇక్కడ మన తెలుగు వారు ముఖ్యంగా మన ఆడపడుచులు ఈ మాస్కులు ఇవి దొరకట్లేదు అన్నప్పుడు దే ఆర్ టేకింగ్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండి. అంటే చాలా మంది ఇళ్లలోనే ఈ క్లాత్ మాస్క్స్ స్టిచ్ చేయటం అనేది చేసి దాన్ని హాస్పిటల్స్కి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఐ థింక్ అలాంటి వారిని కూడా మీరు ఒక మెసేజ్ ఇచ్చి, మన తెలుగింటి ఆడపడుచులు చాలా మంది ఈ పని చేస్తున్నారు, వారిని మీ ద్వారా అభినందిస్తే కూడా అది ఎంత బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి. అలానే మీరు ఇందాక చెప్పారు, గతంలో మన ఏపీఎన్ఆర్టీ మీటింగ్లో కూడా చెప్పారు, మనం ఉన్న కంట్రీలో మీరున్న కంట్రీల్లో మీరు సోషల్ సర్వీసింగ్ చేయాలి అనేది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఇక్కడ ఉన్న తెలుగు అసోసియేషన్స్ అన్ని మేము నాట్స్ ద్వారా కానివ్వండి, తానా ద్వారా కానివ్వండి, అనేక అసోసియేషన్స్ ఈ సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నారు. అలాంటి ఫుడ్ బ్యాంక్స్ లో ఫుడ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ స్ఫూర్తి ఇచ్చిన మీకు మరొకసారి కృతజ్ఞతలు అండి. ఇంకొకటి, మీరు ఇందాక కూడా ఎవరో మెన్షన్ చేశారు, అనేక కేసులు వస్తున్నాయండి, ఎమర్జెన్సీ కేసులు. అంటే ఇమీడియట్ ఫాదర్ మదర్ ఇలాంటి వారు చనిపోవటం, ఇక్కడ ఉన్నవారు వెళ్ళలేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పట్లో. దాన్ని కూడా మీరు ఏదన్నా అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఏదన్నా సొల్యూషన్ చూపించగలిగితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. ఏదైతే మీరు చెప్పారో సర్వీస్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం అబ్జెక్ట్ చేస్తున్నారు. అది చాలా దురదృష్టం, చాలా బాధాకరం. అది ఎవరైనా ఒక ఎన్జిఓనో ఒక ఇండివిజువల్ 10 మంది భోజనం పెడతా ఉంటే, లేకుంటే ఏదైనా ఒక పని చేస్తా ఉంటే మీరు చేయడానికి వీల్లేదు, మీరు మాకే ఇవ్వండి, మా వాలంటీర్స్ చేస్తారనే పరిస్థితికి వచ్చారు. దీన్ని కూడా ఎక్కడిక్కడ అపోజ్ చేస్తున్నాం, మనం కూడా లెటర్ రాశాను. రెండోది, బలవంత పోసులు కూడా చేస్తున్నారు రౌడీ మామూలు మారిగా, అది కూడా చాలా దారుణం, దాన్ని కూడా కండెమ్ చేస్తున్నాం. మీరు చెప్పినట్టు ఉమెన్ అయితే వాలంటరీగా ముందుకు వచ్చి మాస్కులు తయారు చేసి ఎక్కడెక్కడ పీపీల కింద కన్సర్న్ ఆఫీసర్లకి, నర్సెస్కి, డాక్టర్ వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఇంకొక పక్కన మీరు ఎమర్జెన్సీ ఏదైనా వస్తే మీరు సేమ్ ఆర్గనైజేషన్లో మీరు రాగలిగితే, మన వాళ్ళు ఊర్లలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి వీళ్ళు కమ్యూనికేట్ చేద్దాం, అక్కడ ఆ విలేజ్లో అటెండ్ అవుతారు. ఇప్పుడు విలేజ్ టు విలేజ్ కానీ లేకుంటే బయట వాళ్ళు కానీ పోవడానికి కూడా ప్రాబ్లం ఉంది లాక్డౌన్ వల్ల. లాక్డౌన్ అయిన తర్వాత ఏం చేయాలో చేసేందుకు అవకాశం వస్తుంది. అలాంటి ఎమర్జెన్సీస్ ఉంటే కూడా ఒక వ్యవస్థ మనం పెట్టుకొని మీరు దాన్ని కాంటాక్ట్ చేస్తే మేము ఎక్కడి నుంచి కమ్యూనికేట్ చేసి వాళ్ళని ఏ విధంగా చేయాలో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్. రత్నప్రసాద్ గారు యుఎస్ నుంచి మాట్లాడగలరు? గుడ్ ఈవినింగ్ సార్. మీలాంటి విజనరీ లీడర్షిప్ లేని లోటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్పష్టంగా తెలుస్తుంది సార్. ఒక 3 పాయింట్స్ సార్. ఒకటి, అవేర్నెస్ సార్. ప్రస్తుతం అర్బన్ ఏరియాస్ కన్నా రూరల్ ఏరియాస్ లో అవగాహన చాలా తక్కువగా ఉంది సార్. అది రిపీటెడ్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవగాహన తెలుపుతూ సలహాలు సూచనలు ఇస్తే మంచిది సార్. ఒకటి.
2 రిపీటెడ్ టెస్టింగ్ సార్ మీరు అన్నట్టు. ఇప్పుడు యుఎస్లో మాకేంటంటే టెస్ట్ చేసిన విత్ ఇన్ 45 మినిట్స్లో రిజల్ట్స్ వస్తున్నాయి సార్. సో దాని ద్వారా ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్ చేయగలుగుతున్నారు సార్ ఇక్కడ యుఎస్లో. సేమ్ అదే మనం మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి మనకి ఫాస్ట్గా టెస్ట్ చేసి రిజల్ట్స్ వచ్చే ప్రొసీజర్ ఒకటి చెప్తే అది బాగుంటుంది సార్. సో దట్ మోర్ టెస్ట్ చేయొచ్చు. మూడవది ఇంకొకటి డోర్ డెలివరీ సార్. ఇక్కడ ఇప్పుడు ఆంధ్రలో రెడ్ జోన్గా ఉన్న ఏరియా ఐడెంటిఫై చేసి మన కార్యకర్తలు కానీ వాలంటీర్స్ని కానీ పెట్టుకొని వచ్చిన ఫండ్స్తో నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీకి వెళ్తే మంచి ఐడియా సార్. సో దట్ వాళ్ళు బయటకు రాకుండా ఉంటారు, సేఫ్గా ఉంటారు సార్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక 2 అవర్స్ అవుతా ఉంది. చాలా సజెషన్స్ ఇచ్చారు, ఇంకా చాలా మంది హ్యాండ్స్ రేజ్ చేశారు. మళ్ళా ఇంకొక వారంలో అదే సమయంలో మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన సజెషన్స్ అన్ని కూడా ఏవైతే ఇచ్చారో అవన్నీ నేను కూడా కన్సాలిడేట్ చేసుకుంటాను. రేపు నేను ప్రధానమంత్రి రాసే లెటర్లో కూడా మీరు ఇచ్చిన సజెషన్స్ కూడా ఎంతవరకు ఉపయోగపడతాయో అన్ని ఉపయోగపడి వారికి కూడా రాస్తాం. అదే సమయంలో మీరందరూ చెప్పిన తర్వాత చూస్తే ఒకటే మార్గం, దానికి వ్యాక్సిన్ కనుక్కునే వరకు ఇప్పుడు రీసెర్చెస్ జరుగుతున్నాయి. అది జరిగిన తర్వాత ఇక్కడ కూడా భారత్ బయోటెక్ అయితే ఒక వ్యాక్సిన్ని కొంత టెంటేటివ్గా చేసి దానిపైన టెస్టింగ్ అవన్నీ చేస్తున్నారు. అంటే ఇటు ఇంకా ఫుల్ ప్రూఫ్గా రాలేదు. ఇవన్నీ రావడానికి అనిమల్ పైన టెస్ట్ చేసి అక్కడి నుంచి ఎఫెక్ట్ చూసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. అంతవరకు మనం చేయగలిగేదంతా మీ అందరి అభిప్రాయాల ప్రకారం ఎక్కడికక్కడ టెస్టింగ్ ఫస్ట్ టెస్టింగ్ కావాలి, ట్రేస్ చేయాలి, అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదే సమయంలో దీన్ని ట్రాన్స్మిషన్ ఎంత వీలైతే అంత కంట్రోల్ చేయాలి, 0 చేయాలి. దట్ ఈజ్ ఓన్లీ ది మెథడ్. అది చేయగలిగితే డ్యామేజ్ తక్కువ ఉంటుంది, అది చేయలేకపోతే డ్యామేజ్ పెరిగే పరిస్థితి వస్తుంది. ఆ స్పిరిట్ కూడా మీరు ఇచ్చిన ఆలోచనని తీసుకొని ఇది చేస్తాం. అదే మరి గల్ఫ్ కంట్రీస్లో ఉండే ఎన్ఆర్ఐస్ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవడానికి నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమ్యూనికేట్ చేస్తాను, టేకప్ చేస్తాను. ఈ ఇష్యూని మన ఎంపీస్ కూడా టేకప్ చేస్తాం. గట్టిగా ఫైట్ చేసి మిమ్మల్ని ఆదుకోవడానికి అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తాం. ఇంకొక పక్కన ఎన్ఆర్ఐస్ అంటే ఏదో కరోనా తీసుకొస్తున్నారు అనే ఇంప్రెషన్ రావడం కరెక్ట్ కాదు. ఈరోజు అమెరికాలో ఉండే మీరు అక్కడ సేఫ్గానే ఉన్నారు. దానికి కారణం మీలో క్రమశిక్షణ, సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోవడం, మీరు ఫాలో కావడం, డిసిప్లిన్ ఫాలో కావడం. అదే మరిగా నేను సోషల్ డిస్టెన్స్ కంటే ఇండియాలో నేను ఫిజికల్ డిస్టెన్స్ అంటున్నా. సోషల్ డిస్టెన్స్ అంటే ఇండియాలో డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. ఇంటర్నేషనల్గా వాడే సోషల్ డిస్టెన్స్ వాడుతున్నాం, ఇక్కడ ఫిజికల్ డిస్టెన్స్ అంటున్నాను. సోషల్ డిస్టెన్స్ అంటే కమ్యూనిటీస్ దూరంగా ఉండడం అనే ఫీలింగ్ వస్తుంది. అందుకని ఫిజికల్ డిస్టెన్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. వర్చువల్ వర్క్ని ప్రమోట్ చేయాలి. అదే సమయంలో డిజిటల్ సోషలైజేషన్కి వెళ్ళాలి. ఈ 3 కాన్సెప్ట్ల మీద మనం వర్కౌట్ చేస్తున్నాం. కాబట్టి ఇది రెండోది, మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఇంకా ఈ గల్ఫ్ కంట్రీసే కాకుండా కొంతమంది ఇప్పుడు యుఎస్ఏ నుంచి కూడా వండర్ఫుల్ ఐడియాస్ ఇచ్చారు. వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ఐస్లాండ్ నుంచి ఈ కూడా కొన్ని ఆలోచనలు ఇచ్చారు. ఇంకొక పక్కన అన్నిటికంటే ఫస్ట్ నేను ఇదే చెప్పాను, ఫ్రంట్ లైన్ వారియర్స్. ఏదైతే లాక్డౌన్ పెట్టినప్పుడు కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నీ కావాలి. ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ, అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ప్లేస్ టు ప్లేస్ మూమెంట్ కానీ, ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి పెట్టే వాళ్ళందరినీ 50 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు, హెల్తీగా ఉండేవాళ్ళు పెట్టగలిగితే పీపీఈ ప్రాపర్గా ఇచ్చి చాలా వరకు స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అవుతుంది. ఒకవేళ వచ్చినా క్యాజువాలిటీస్ ఉండవు, వాళ్లకు ఇమ్యూనిటీ ఉంటుంది, సస్టైనబిలిటీ కెపాసిటీ ఉంటుంది. అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఐడియాస్ అన్ని కూడా నేను కూడా ఇస్తూ, మీరు చెప్పినట్టు ఆశా వర్కర్స్ కొంతమంది మంచి ఐడియా ఇచ్చారు.
ఇప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ఏఎన్ఎంలు ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, హెల్త్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టి వాలంటరీ సిస్టమ్ అని ఒకటి పెట్టి 4 లక్షల మందిని పెట్టి వాళ్ళకి ఏమీ సబ్జెక్ట్ రాదు, ఏమీ రాదు, వాళ్ళని ఇంటింటికి పంపించి ఇప్పుడు వాళ్ళకు వచ్చే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి పిపి ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. ఇది కూడా వర్కౌట్ కావడం లేదు. అది వాళ్ళ కార్యకర్తలు పెట్టుకోవాలి, అన్ని వాళ్ళ దగ్గరనే చేయాలి, వాళ్ళకి పేరు రావాలని ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన కనపడడం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలాసార్లు పిలిపించాను. మీరు ఎవరైతే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారో ఆ కంట్రీస్ వల్ల మీరు బాగుపడ్డారు కాబట్టి ఆ కంట్రీస్ సర్వీస్ చేయాలి. మామూలుగా మీరు కొంత పర్సంటేజ్ ఆఫ్ ఎర్నింగ్స్ కనీసం మినిమం అయినా సరే సర్వీస్ చేయాలని చెప్పి అనేక సార్లు చెప్పాను. ఇప్పుడు ఒక మిత్రుడు చెప్తూ నేను దాన్ని ఫాలో అవుతున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది కంపల్సరీగా చేయాలి. అదేవిధంగా మీరు ఎక్కడ పుట్టారో దానికి కూడా మనం ఒకసారి ఆలోచించుకొని ఈ ల్యాండ్ మనకు అన్ని ఇచ్చింది కాబట్టి దాన్ని కూడా మనం సర్వే చేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. కొంతమంది నాన్ ప్రాఫిట్ తెలుగు ఆర్గనైజేషన్స్ పెట్టి మంచి సర్వీస్ ఇస్తున్నారు, వాళ్ళను కూడా అభినందిస్తున్నా. కొంతమంది గేట్స్ ఫౌండేషన్ వీళ్ళతో కూడా మీరు మాట్లాడమని చెప్పారు. నేను టచ్లో ఉంటాను, కానీ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా మెటీరియల్ అవుతాయని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకు లాంగ్ టర్మ్ వ్యాక్సిన్కి దీని మీదనే ఎక్కువ ఫైట్ చేస్తున్నారు తప్ప ఇమ్మీడియట్ రిలీఫ్ ఇవ్వడం అవన్నీ చేయాలంటే గవర్నమెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎనీవే వీ విల్ కాంటాక్ట్ దెమ్. Hi, this is Trisha. I'm Radhika Apte. పోసాన కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 Media Network. E3 means ఎంటర్టైన్మెంట్. entertainment.